రాజ్ కందుకూరి సార్. ఎస్ సార్, మీరు మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు ఓవర్ ఏ చాయ్ మీరు శివ గారు కూర్చుంటే దేని గురించి ఒక డిస్కషన్ వస్తుంది? మోస్ట్ ప్రాబబ్లీ దేని గురించి మాట్లాడుకుంటారు? మైక్ సార్. మూవీస్ అండ్ కార్స్ ఇంట్రెస్ట్, అది మాట్లాడుకుంటాం. కార్స్, మూవీస్. బట్ చాయ్ అనేది ప్రైమరీ థింగ్ అక్కడ. అందుకని చాయ్తో కనెక్ట్ కాని వాళ్ళు ఎవరు ఉండరు. అవును, కాబట్టి రైట్ యాప్. సార్ మైక్. మీడియా ఫ్రెండ్స్కి స్వాగతం, విచ్చేసిన అందరికీ స్వాగతం. ఆల్ ది గెస్ట్ ఆర్ హియర్. చాయ్వాల్ అనే టైటిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఈ టైటిలా ఇంకోటా అని చాలా రోజు డిబేట్ నడిచింది. బట్ వెంకటరెడ్డి గారు ఇది 100% బాగుంటుందని నేను చెప్తే ఆయన ఇది కన్సిడర్ చేసి ఇది చేసినందుకు ఫస్ట్ ఆయనకి టైటిల్ విషయంలో కంగ్రాట్స్ అండి. ఎందుకంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ టైటిల్. ఈ టైటిల్ తోటి మన కంట్రీ హెడ్ని కూడా మనం ఆయన కనెక్ట్ అవుతాం, మనం మోడీ గారితో కూడా. అటువంటి టైటిల్ అది. అయితే ముందుగా నేను అప్రిషియేట్ చేయాల్సింది వెంకటరెడ్డి గారిని, రాధా గారిని. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తను పెట్టే మనీని, ఈజ్ వెల్ టు డూ. ఆయన డాలస్లో ఉంటారు, అక్కడే వెల్ సెటిల్డ్. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయనే పెట్టాలనుకున్న మనీని కనుక పెట్టాలంటే ఎగ్జిస్టింగ్ ఓ డైరెక్టర్ని తీసుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ ఇంకా ఆల్రెడీ టాప్లో ఉన్న హీరోని తీసుకోవచ్చు. అలా కాకుండా ఒక కొత్త డైరెక్టర్ని నేను కథ బాగుంది కదా అని ఎంచుకోవడం అనేది ఆయన టేస్ట్ చూపిస్తుంది. పర్టికులర్గా ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు టేస్ట్ఫుల్గా రావడం చాలా అవసరం. అంటే ఏదో ఒక సినిమా చేశామా ఏదని కాకుండా ఈ కథని నమ్మి ఆయన చేశారు. ఇది ఒక 1.5 years పట్టింది. 2023లో మా దగ్గరికి డిసెంబర్లో వచ్చారు, వచ్చి కథ చెప్పారు. అదే 24 midలో టేక్ ఆఫ్ అయింది. ఇది 1 year పట్టింది అవ్వడానికి. బట్ ఇది నేనేం గట్టిగా నమ్ముతానంటే, ఏదైనా కంటెంట్ నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఏదైనా సినిమా మనం చూసినప్పుడు ఆ కథని, ఆ మెమరీస్ని పార్కింగ్ లాట్లో వదిలేసి ఇంటికి రాకూడదు, ఇంటికి తెచ్చుకోవాలని కోరుకుంటాను నేను. ఇది అటువంటి సినిమా అవుతుంది. ఈ సినిమాకి బ్యాక్ బోన్ కమింగ్ ఫ్రమ్ ది యాక్టర్ సైడ్ రాజీవ్ కనకాల్ గారు. నా దృష్టిలో ఆయన అక్కడ ఉన్నారు. ఎందుకంటే ఆయన యాజ్ అన్ యాక్టర్ నేను ఆయన ఎప్పుడు అక్కడ చూశాను. నేను ఆయన క్యాపబిలిటీ ఈజ్ ఆస్కార్ క్యాపబిలిటీ అయింది. అంత గ్రేట్ యాక్టర్ ఆయన మా అబ్బాయికి తండ్రిగా ఇందులో నటించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ నాకు చెప్పినప్పుడు ఎవరు అనుకుంటున్నావు ప్రమోద్ అని అడిగితే 23 Decemberలో నాకు కథ చెప్పినప్పుడు, సార్ రాజీవ్ గారు అయితే బాగుంటుంది అని అన్నాడు. అసలు అబ్సల్యూట్లీ రైట్ చాయిస్, దాంతో వెళదాం ఉన్నాను. ఇమ్మీడియట్గా ఆయన డేట్స్ ఇచ్చారు, చేశారు. ఆ తర్వాత తగ్గట్టుగానే అన్నీ కూడా. దీనికి ఇమ్రాన్ మంచి రైటింగ్ సపోర్ట్ ఇచ్చాడు. అండ్ ఈజ్ ఆల్సో అన్ యాక్టర్ ఇమ్రాన్. ఇందులో మంచి నటన కూడా చూపించాడు. అది వీళ్ళు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నారేమో, చూశారు అందరు, అదేం లేదు, సెట్లో చూసిన వాళ్ళే ఉన్నారు. సో అలాగే అట్ ద సేమ్ టైం కమింగ్ టు దిస్ గర్ల్ తేజు అశ్విని, మన తెలుగుకి ఒక కొత్త అమ్మాయి పరిచయం అవుతుంది. ఈ అమ్మాయి ఇండస్ట్రీలో 4 కాలాల పాటు ఉండబోతోంది తెలుగులో, అది నమ్ముతాను. ఎందుకంటే చాలా టాలెంటెడ్ గర్ల్, చక్కగా తెలుగు మాట్లాడుతుంది. ఎక్కడ తమిళ్ అంటే తమిళ్లో ఉందేమో, తమిళ్ గాలేమో అనుకున్నాను, చక్కటి తెలుగు మాట్లాడుతుంది. తనే డబ్బింగ్ చెప్పింది అండ్ వెరీ సపోర్టివ్. ఈ సినిమా విషయానికి వస్తే మంచి కథ, మంచి డైరెక్టరు ప్రమోద్ ఒక మంచి కథ రాసుకుని వచ్చాడు. తగ్గట్టుగా కాస్టింగ్ ఎంచుకున్నాడు, ఫాదర్ క్యారెక్టర్ కానీ, హీరోయిన్ కానీ. అండ్ శివ కూడా ఈ సినిమాలో మీకు కొత్తగా కనిపిస్తాడు. అంటే ఎవ్రీ టైమ్ ఈ ట్రైస్ టు ఇంప్రూవ్. ఇప్పుడు ఈ 5-6 yearsలో శివ ఇండస్ట్రీకి వచ్చి 5 years అయింది. 5 yearsలో ఇది 10th ఫిలిం అనుకుంటాను. 7 రిలీజ్ అయ్యాయి, 3 రిలీజ్కి రెడీ ఉన్నాయి. అందులో దిస్ విల్ బి ఐ థింక్ 8th ఫిలిం, 8th or 9th అనుకుంటా, అంతే కదా. సో క్రాంతి మంచి కెమెరామెన్, ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసి ఉన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా వర్క్ చేశారు. అలాగే సురేష్ బనిశెట్టి మంచి లిరిక్స్. తను ఇంతకుముందు శివ చాలా సినిమాలకి తను చేసి ఉన్నాడు. ఇప్పటికి 3-4 సినిమాలు అయినట్టునే కదా. భూతద్దం భాస్కర్ నారాయణలో కూడా మంచి పాట తను రాశాడు, అది హిట్ అయింది చాలా. డప్పు కొట్టి చెప్పనాను సాంగ్. అలాగే కమింగ్ టు ఫ్రెండ్ క్యారెక్టర్ విచ్ ఈస్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామిక్ టచ్లో ఉండే సినిమా. దాంట్లో కసిరెడ్డి తనంటే వెరీ బిజీ ఆర్టిస్ట్, అడగగానే ఎప్పుడంటే అప్పుడు సపోర్టివ్గా డేట్స్ ఇస్తూ ఎంత సపోర్టివ్గా ఉన్నటువంటి టీం. అలాగే సుప్రియ తన ప్రొడక్షన్ డిజైన్, అన్ని విధాలు అన్ని టీం అంతా చాలా గ్రాండ్గా వర్కౌట్ అయినటువంటిది. సో ఈ టీంకి ఖచ్చితంగా ఒక అప్రిసియేషన్, అప్లాజ్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి కంటెంట్ నమ్ముకొని వచ్చిన ప్రొడ్యూసర్స్ని మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్ని మనం కాపాడుకోవాలి. దానికి మీడియా సపోర్ట్ చాలా అవసరం. సినిమా మీకు ఏమాత్రం నచ్చినా బాగుందని వర్డ్ స్ప్రెడ్ చేయండి. అతి త్వరలో డేట్ అనౌన్స్ చేస్తారు. సో ఈ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చాయ్ వాళ్ళకి ప్రమోద్ హర్ష అనే అబ్బాయి ఒక మంచి దర్శకుడుగా నిలబడతాడు, ఖచ్చితంగా చెప్పగలను. శివాకి ఇది ఒక మంచి సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను గట్టిగా. ఈ టీం అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. వెంకటరెడ్డి గారు మరిన్ని పెద్ద పెద్ద సినిమాలు ఇంకా స్కేల్ పెంచుకొని బోల్డ్ చేయాలని కోరుకుంటున్నాను. విష్ హిమ్ అండ్ రాధా గారు ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ లక్ అహెడ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ యాక్చువల్లీ.